భారత్ అమెరికా మధ్య ఖరారైన మధ్యంతర వాణిజ్య ఒప్పందం గేమ్ చేంజర్గా మారబోతుందా? $30 ట్రిలియన్ మార్కెట్ మేక్ ఇన్ ఇండియాను టాప్లో నిలపబోతుందా? అమెరికా టాప్ కంపెనీలకు భారత్ చైనాకు ప్రత్యామ్నాయంగా నిలవబోతుందా? అన్నింటికీ మించి భారత రైతాంగానికి బిగ్గెస్ట్ డీల్ వరంగా మారబోతుందా? అవుననే అంటోంది మోడీ సర్కార్. అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం భారత్ను తిరుగులేని స్థానంలో నిలబెడుతుందని చెబుతోంది. విపక్ష కాంగ్రెస్ మాత్రం ఎప్పట్లానే అమెరికాకు మోడీ లొంగిపోయారంటూ విమర్శిస్తోంది. ఇంతకు భారత్ అమెరికా మధ్య ఖరారైన మధ్యంతర వాణిజ్య ఒప్పందంలో అసలేముంది? మోడీ సర్కార్ ఈ డీల్ను గేమ్ చేంజర్గా ఎందుకు అభివర్ణిస్తోంది? బిగ్ డీల్కు నిజంగానే మన దేశ తలరాత మార్చే సత్తా ఉందా? లెట్స్ వాచ్. అమెరికాతో బిగ్ డీల్ భారత్కు గేమ్ చేంజర్ కాబోతోందా? ట్రేడ్ డీల్ మేక్ ఇన్ ఇండియాను టాప్లో నిలబెట్టబోతోందా? ఇండియా అమెరికా చారిత్రక ఒప్పందంలో అసలేముంది? ట్రేడ్ డీల్ కొద్ది రోజులుగా దేశంలో మోస్ట్ బర్నింగ్ ఇష్యూ ఇదే. ఎందుకంటే అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చాలా ప్రశ్నలున్నాయి. ఎవరికి బెనిఫిట్స్, ఎవరికి భారం, ఎవరిది పై చేయి, ఎవరు తగ్గాల్సి వచ్చింది, సుంకాల తగ్గింపు, చమురు కొనుగోలు లెక్కలు, ఇలా ఒక్కటేంటి ఎన్నో విషయాల్లో స్పష్టత కోసం భారత వ్యాపారులు కాళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూశారు. ముఖ్యంగా ఈ ఒప్పందం తమ పాలిట ఎక్కడ శాపంగా మారుతుందో అన్న ఆందోళన రైతుల్లో కనిపించింది. విపక్ష నేతలు సైతం అధికారిక సంయుక్త ప్రకటనలకు ముందే మోడీ లొంగిపోయారని, రైతుల్ని నిలువన ముంచేశారని విమర్శలు చేయడం పరిస్థితిని పీక్స్కు చేర్చేసింది. తాజాగా వాటన్నింటికీ సమాధానమిచ్చే ప్రయత్నం జరిగింది. భారత్ అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైందంటూ రెండు దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. डंके की चोट पर कह सकता हूं कि किसी प्रकार से ये करार भारत और यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका के बीच भारत के किसानों के हितों को, भारत के एमएसएमईज को, भारत के हैंडीक्राफ्ट और हैंडलूम को किसी प्रकार का कोई नुकसान नहीं पहुंचाता है. భారత్ అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసించారు. ఈ ఒప్పందం భారతీయ ఎగుమతిదారులకు $30 ట్రిలియన్ మార్కెట్ను అందుబాటులోకి తెస్తుందని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలు, రైతులు, మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. ఎగుమతుల పెరుగుదల లక్షలాది కొత్త ఉద్యోగాలను, ముఖ్యంగా మహిళలు, యువతకి అవకాశాలను సృష్టిస్తుందని వివరించారు. ప్రధాని మోడీ సైతం బిగ్ డీల్ పై హర్షం వ్యక్తం చేశారు. మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఇరు దేశాలకు గుడ్ న్యూస్ అన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం ఎప్పట్లానే మోడీ ట్రంప్కు లొంగిపోయారనే అర్థం వచ్చేలా ట్వీట్ చేసింది. కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ లీడర్ జయరాం రమేష్ చేసిన ట్వీట్ ఇది. ట్రేడ్ డీల్ గురించి భారత్ అమెరికా చేసిన సంయుక్త ప్రకటనలో వివరాలను సరిగ్గా ప్రస్తావించలేదన్నారు. అయితే భారత్ ఇక రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోదని తెలుస్తోందని, ఒకవేళ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గానీ ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేస్తే మన వస్తువులపై 25% సుంకాలు తిరిగి విధించొచ్చని అమెరికా ప్రకటించిందన్నారు. హౌడీ మోడీ కంటే నమస్తే ట్రంప్ పై చేయి సాధించారంటూ ఎద్దేవా చేశారు. జయరాం రమేష్ ఒక్కరే కాదు, కాంగ్రెస్ ఇతర నేతలు మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. क्योंकि भारत का प्रधानमंत्री जब अमेरिका के सामने, चीन के सामने, बाकी देशों के सामने जब घुटने टेक देता है तो अफसोस हर भारतवासी को होता है, वो किसी भी विचारधारा का हो. भारत की अर्थव्यवस्था, भारत की किसानी और जो भी हमारे हित हैं वो सब थाली में परोस के डोनाल्ड ट्रंप के सामने रख दिए गए. थाली भी हमारी थी. విపక్షాల విమర్శలను కాస్త పక్కన పెట్టి అమెరికా భారత్ మధ్యంతర వాణిజ్య ఒప్పందంలో ఏముంది అన్నది 10 పాయింట్లలో చూద్దాం. పాయింట్ నంబర్ 1, ఈ డీల్ ద్వారా భారత్పై 50% ఉన్న సుంకాలు 18%కి చేరుతాయి. వస్త్రాలు, దుస్తులు, తోలు, పాదరక్షలు, ప్లాస్టిక్, రబ్బరు ఉత్పత్తులు, సేంద్రియ రసాయనాలు, గృహాలంకరణ వస్తువులు, హస్తకళా ఉత్పత్తులు, అలాగే ఎంపిక చేసిన యంత్ర పరికరాలపై సుంకాలు తగ్గుతాయి. జనరిక్ మందులు, రత్నాలు, వజ్రాలు, విమాన విడిభాగాలు లాంటి వాటిపై పూర్తిగా సుంకాలను తొలగించనుంది. పాయింట్ నంబర్ 2, ఈ వాణిజ్య ఒప్పందంలో భారత్ కూడా అమెరికాకు పెద్దపీట వేసింది. అన్ని రకాల అమెరికా పారిశ్రామిక వస్తువులపై, అనేక రకాల ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు రద్దు చేయడం లేదా తగ్గిస్తుంది. ఇక మూడో అంశం, భారత వ్యవసాయ రంగానికి రక్షణ. తాజా ఒప్పందం వల్ల మొక్కజొన్న, గోధుమలు, బియ్యం, సోయా, పౌల్ట్రీ, పాలు, జున్ను
ఇంధనంగా వాడే ఇథనాల్, పొగాకు, కొన్ని రకాల కూరగాయలు, అలాగే మాంసం వంటి సున్నితమైన వ్యవసాయ, డైరీ ఉత్పత్తులకు పూర్తి రక్షణ ఉంటుంది. భారత రైతుల ప్రయోజనాలను, గ్రామీణ జీవనోపాధిని ఈ ఒప్పందం కాపాడుతుందంటూ సర్కారు భరోసా ఇచ్చింది. 4వది $500 బిలియన్ కొనుగోళ్లు. వచ్చే 5 ఏళ్లలో భారత్ అమెరికా నుంచి $500 బిలియన్ విలువైన వస్తువులు కొనుగోలు చేయనుంది. అమెరికా ఇంధన ఉత్పత్తులు, విమానాలు, వాటి విడిభాగాలు, విలువైన లోహాలు, సాంకేతిక ఉత్పత్తులు, బొగ్గు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తోంది. 5వ అంశం భారత్ రష్యా చమురు దిగుమతిని నిలిపేయడం. ఈ ప్రకటన అమెరికా చేసింది, కానీ భారత్ మాత్రం ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఇంధన భద్రతను కాపాడుకోవడమే తమ ప్రాధాన్యత అని స్పష్టం చేసింది. 6వ అంశం భారతీయులకు విస్తారమైన మార్కెట్. భారత ఎగుమతిదారులకు $30 ట్రిలియన్ అంటే సుమారు 2,500 లక్షల కోట్ల భారీ మార్కెట్ను అందుబాటులోకి తీసుకొస్తుందని పీయూష్ గోయల్ చెప్పారు. 7వది ముందస్తు ప్రాధాన్యత. ఇరు దేశాలు కీలక రంగాల్లో ఒకరినొకరు మార్కెట్ ప్రవేశాన్ని కల్పించుకునేందుకు కట్టుబడి ఉన్నాయి. గతంలో అమెరికా జాతీయ భద్రత కోసం కొన్ని భారతీయ విమానాలు, విమాన విడిభాగాలపై టారిఫ్లు విధించింది. ఇప్పుడు వాటిని తొలగిస్తుంది. భారత్కు కూడా ఆటోమొబైల్ విడిభాగాలపై ప్రత్యేక రాయితీలు లభిస్తాయి. జనరిక్ మందులు, వాటి ముడి పదార్థాల విషయంలో కూడా సానుకూల ఫలితాలు పొందుతుంది. 8వది డిజిటల్ సాంకేతిక ఒప్పందానికి ఊతమివ్వడం. ఇరు దేశాలు డిజిటల్ ఒప్పందంలో ఉన్న అడ్డంకులను పరిష్కరిస్తాయి. ఉమ్మడి సాంకేతిక సహకారాన్ని మరింత విస్తరిస్తాయి. 9వ అంశం మార్కెట్ యాక్సెస్, నాన్ టారిఫ్ అడ్డంకులకు చెక్ పెట్టడం. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రభావితం చేసేలా ఉండే నాన్ టారిఫ్ అడ్డంకులను తొలగించేందుకు ఇరు దేశాలు కృషి చేస్తాయి. చివరిదైన 10వది మధ్యంతర ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు, పూర్తిస్థాయి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దిశగా అడుగులు వేసేందుకు ఓ వేదికను సిద్ధం చేస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో సుంకాలు పూర్తిగా తగ్గొచ్చు. ఇక విపక్షాల విమర్శల విషయానికి వద్దాం. ఏదైనా పెద్ద ఒప్పందం జరిగినప్పుడు లాభాలతో పాటు కొన్ని విమర్శలు, సవాళ్లు ఉండడం సహజం. భారత్ అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందంలోనూ అదే జరుగుతోంది. తాజా డీల్ వల్ల భారత రైతులు, పాడి పరిశ్రమ యజమానులు అమెరికాలోని భారీ మెషిన్లతో తయారయ్యే చౌక ఉత్పత్తులతో పోటీ పడలేరని అంటున్నారు. అమెరికా ఫార్మా కంపెనీలు తమ మందుల పేటెంట్ గడువును పొడిగించుకోవాలని చూస్తుంటాయి. క్యాన్సర్, HIV వంటి ప్రాణాంతక వ్యాధుల మందుల ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఆరోగ్య కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ఇలా కొన్ని విమర్శలు వినిపిస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం గివ్ అండ్ టేక్ పద్ధతిలో ఇది మేలైన ఒప్పందమని సమర్థించుకుంటోంది. కొన్ని రంగాల్లో నష్టం జరిగినా IT, డిఫెన్స్ రంగాల్లో వచ్చే భారీ లాభాలు ఆ నష్టాన్ని భర్తీ చేస్తాయని ప్రభుత్వం నమ్ముతోంది.